ఈ నెల 6వ తేదీన పాతబస్తీ సంజయ్ గాంధీ నగర్లోని మెజెస్టీ సెలూన్ వద్ద జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తేల్చారు. 4 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ నెల 6వ తారీఖు రోజు మెజెస్టీ సెలూన్ సంజయ్ గాంధీ నగర్లో మొహమ్మద్ అయాజ్ ఎలియాస్ సబ్బు అనే వ్యక్తిని 4 వ్యక్తులు కలిసి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ రోజు ఇమ్మీడియట్లీ మేము టాస్క్ ఫోర్స్ అందరం కూడా వెళ్ళినాం. అక్కడ లభించిన సాక్ష్యాధారాలు, ప్రత్యక్ష సాక్షులు, ఈ చనిపోయిన వ్యక్తికి ఉన్న గత చరిత్ర వాటన్నిటి దృష్ట్యా పరిశోధన చేసినాం. ఆ పరిశోధనలో భాగంగా మాకు తెలియదు ఏంటంటే ఈ ఆసిఫ్, ఖాలిద్, అఫ్రోజ్, నదీం ఖురేషి అని 4 వ్యక్తులు అట్టి హత్య చేసినారు అని చెప్పి మాకు తెలిసింది. వాళ్ళ కోసం మేము మా టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరం మేము వాళ్ళ గురించి వేటాడుతున్న క్రమంలో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో సంజయ్ గాంధీ నగర్లో ఉన్న ఖబర్స్థాన్ దగ్గర వాళ్ళు దాచుకొని ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి తెలిసినది. అక్కడ వాళ్ళని నిన్న పట్టి తెచ్చి ఈరోజు కోర్టు వారి ముందు ప్రవేశపెట్టడానికి తీసుకుని వెళ్తున్నాం. ఈ కేసులో ముఖ్యంగా జరిగింది ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి మొహమ్మద్ అయాజ్ అనే వ్యక్తి, ఇతను క్రైమ్ నెంబర్ 28/2015 కాలపత్ర పోలీస్ స్టేషన్ కేసులో, మర్డర్ కేసులో A3గా ఉన్నాడు. అతను అప్పటి నుంచి కాలపత్ర పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉండే అతని మీద ఈ పౌల్ట్రీ యొక్క వ్యాన్ దాని మీద ఉండి డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక నెల 2 నెలల క్రితం అతను ఈ ఫలక్నుమా ఏరియాలో ఒక ఇల్లు తీసుకున్నాడు, కిరాయి ఇల్లు తీసుకుంటే ఈ ఆసిఫ్ వాళ్ళ మదర్ ఉండే ఇల్లు తెలియక పక్కన తీసుకున్నాడు. ఇతను ఆల్రెడీ ఇతను చంపేసిన వ్యక్తి ఆసిఫ్ యొక్క చిన్నాయనని చంపినాడు. ఆయన ఆ కేసులో ఉన్నాడు కనుక ఇతను మొహమ్మద్ అలీ అనే వాళ్ళ చిన్నాయనని చంపినాడు కనుక అది వాళ్ళ మధ్యలో ఆల్రెడీ వైరం ఉన్నది. ఈ ఆసిఫ్ వాళ్ళ తల్లి ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆసిఫ్ వాళ్ళ ఫ్యామిలీకు ప్లస్ ఈ అయాజ్ వాళ్ళ ఫ్యామిలీకు ఇద్దరి మధ్య గొడవ నడిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లి ఈ అక్కడ అజ్మీర్ షరీఫ్లో ఉన్న ఆసిఫ్కు ఫోన్ చేసి ఇతను బాగా అది చేస్తున్నాడు, ఇతను చంపాలా అని చెప్పి ఈమె ఇన్వెస్టిగేట్ చేసింది. ఈమె ఇన్వెస్టిగేషన్లో ఈ ఆసిఫ్ అక్కడి నుంచి వచ్చి తన మిత్రులైన ఇతను సస్పెక్ట్ షీట్ ఉంది ఆసిఫ్ మీద. ఇతని మిత్రుడు షేక్ ఖాలిద్ ఎలియాస్ కరెన్సీ ఖాలిద్, అతని కాలపత్ర పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది. అదేవిధంగా మహమ్మద్ అఫ్రోజ్ ఖాన్ అని చెప్పి ఇతను కూడా ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో 7 ప్లస్ వివిధ పోలీస్ స్టేషన్లో 7 ప్రాపర్టీ అఫెన్స్లలో ఇన్వాల్వ్ అయినాడు. నదీం ఖురేషి అని చెప్పి సస్పెక్ట్ షీట్ ఉంది ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో. వీళ్ళు 4 కలిసి అతన్ని 6 తారీఖు రోజు పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మెజెస్టీ సెలూన్ దగ్గర ముందు బండి ఆపి అతన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన తర్వాత వాళ్ళు పారిపోయినారు. వాళ్ళ కోసం మేము వేటాడుతుంటే ఇది తెలిసింది. వీళ్ళు ఇవన్నీ చేసినారు కనుక ఇప్పుడు ఇంకొక ఈ శాఖరా బేగం కూడా అరెస్ట్ చేస్తాం. ఆమె కూడా ఎందుకంటే ఇన్వెస్టిగేట్ చేసింది కనుక ఆమెను కూడా అరెస్ట్ చేస్తాం. అందరు కూడా ఇట్లాంటి ఏమైనా మీకు గాంజా కానీ లేకుంటే రౌడీ షీటర్స్ రాత్రులు బయట కూర్చోవడం కానీ, మన పిల్లలు ఎక్కడైనా కూర్చోవడం కానీ చేస్తే మీరు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పొచ్చు. ఈ చెబుతున్న విషయం అందుకోసం మా సిపి గారు ఆదేశాల మేరకు చేస్తున్నాం. రౌడీ షీటర్స్ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టి రోజు కొంతమందిని పిలిచి మేము కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాం. అందరూ మారాలని చెప్పి చేస్తున్నాం. ఇట్లాంటి దాన్ని చేస్తే మాత్రం మేము 80% కూడా సహించబోము. మా సిపి గారు ఈ రౌడీజం మీద ఉక్కుపాదం మోపి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని కఠినంగా కోర్టు వారి ముందలు పెట్టి శిక్షించాలని చెప్పి మా సార్ చెప్తున్నారు. మా సార్ ఆదేశాల మేరకు, మా డీసీపీ సాయి చైతన్య సార్ ఆదేశాల మేరకు మేము చేస్తున్నాం. మాకు టాస్క్ ఫోర్స్ గుమ్మి చక్రవర్తి సార్, మన రాఘవేంద్ర ఇన్స్పెక్టర్, మన టీమ్స్ అన్నీ కూడా గురాన్ ఎస్ఐ వీళ్ళందరూ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు. వీళ్ళందరం మేము కంబైన్డ్గా చేస్తున్నాం. మీ ప్రెస్ వాళ్ళతోటి ప్లస్ అందరి తల్లిదండ్రులతో కూడా విజ్ఞప్తి ఏంటంటే ఇట్లాంటిది పిల్లల్ని బయట తిరగనియకండి, మీరు కూడా తిరగకండి. 100% మీరు అందరూ పోలీస్ వాళ్ళకి సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు.